అందరికీ స్వాగతం. నమస్కారం. ఒక వ్యక్తి తన జీవితం మొత్తం ఆ, నాశనమైపోయిందని, ఇక ఏ ఆశ లేదని అనుకుంటున్నప్పుడు కేవలం ఒకే ఒక్క ఆలోచనను మార్చుకోవడం ద్వారా తన లైఫ్ను మళ్లీ నిర్మించుకోవడం సాధ్యమే అంటారా? ఇది చాలా చాలా శక్తివంతమైన ప్రశ్న. కదా. అవును. ఎందుకంటే చాలాసార్లు మన జీవితం మన చేతుల్లోంచి జారిపోతోందని, బయటి పరిస్థితులే మనల్ని కంట్రోల్ చేస్తున్నాయని అనుకుంటాం. అవును మరి. కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం బ్రూస్ ఎల్కిన్ రాసిన ఎమోషనల్ మాస్టరీ ప్రకారం మన చేతుల్లో లేని వాటి గురించి చింతించడం మానేసి, మన చేతుల్లో ఉన్న ఒకే ఒక్క పెద్ద ఆయుధం అంటే మన ఆలోచనా విధానం మీద దృష్టి పెడితే చాలు ఊహించని మార్పులు సాధ్యం. సరే, అయితే ఆ ఆలోచనలోకి వెళ్లే ముందు అసలు ఈ సమస్య ఎంత పెద్దదో రచయిత వివరిస్తున్నారు. ఆయన దీన్ని ఒత్తిడి మహమ్మారి అంటే ఎపిడెమిక్ ఆఫ్ స్ట్రెస్ అని పిలుస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర అమెరికా లాంటి సంపన్న దేశాల్లో, అంటే భౌతికంగా అన్నీ ఉన్నా కూడా ప్రజలు మానసికంగా ఎప్పుడూ లేనంతగా బాధపడుతున్నారని కొన్ని లెక్కలతో సహా చెబుతున్నారు. ఇది కొంచెం విరుద్ధంగా అనిపించట్లేదా? అవును, ఆ గణాంకాలు నిజంగా ఆలోచింపజేస్తాయి. ఉదాహరణకు, ఈ ఒత్తిడికి సంబంధించిన సమస్యల వల్ల అమెరికన్ కంపెనీలకు ఏటా $200 బిలియన్ పైగా నష్టమొస్తోందట. $200 బిలియన్? అవును. అంతేకాదు, దాదాపు 19 మిలియన్ల మంది అమెరికన్లు డిప్రెషన్తో బాధపడుతున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఒత్తిడికి కారణం కేవలం పెద్ద పెద్ద విషాదాలు మాత్రమే కాదు. అంటే ఉద్యోగం పోవడం లాంటివా? అవును, అలాంటివి మాత్రమే కాదు. రచయిత ప్రకారం రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు, అంటే డైలీ హ్యాజిల్స్ కూడా నెమ్మదిగా మన శక్తిని పీల్చేస్తాయన్నమాట. ఓ, అంటే ట్రాఫిక్లో ఇరుక్కోవడం, బాస్తో చిన్న వాదన, లేదా ఇంట్లో పిల్లలల్లరి, ఇలాంటివన్నీ కలిపి ఒక పెద్ద సునామీలా మారతాయన్నమాట. ఖచ్చితంగా. సరే, సమస్య ఇంత పెద్దదని అర్థమైంది. సంపద ఉన్నా సంతోషం లేదు. అయితే దీనికి కారణం బయట కాదు, మన లోపలే ఉందని రచయిత అంటారు. ఆలోచన కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. ఖచ్చితంగా. ఇక్కడే మనం అస్సలు విషయానికి వస్తున్నాం. రచయిత ఆల్డస్ హక్స్లీ చెప్పిన ఒక మాటను ఉటంకిస్తారు. చెప్పండి. అనుభవం అంటే మనకు ఏమి జరిగిందనేది కాదు, మనకు జరిగిన దానితో మనం ఏమి చేశామనేదే అనుభవం. వావ్! అంటే ఒక సంఘటన జరిగినప్పుడు అది మనల్ని అంతగా ప్రభావితం చేయదు, కానీ ఆ సంఘటన గురించి మనం మనసులో చెప్పుకునే కథ, దానికి మనమిచ్చే మీనింగ్, అదే మన ఫీలింగ్స్ని డిసైడ్ చేస్తుంది. ఈ పాయింట్ను అర్థం చేసుకోవడానికి రచయిత తన సొంత కథనే మన ముందుంచారు. అది వింటే ఈ సిద్ధాంతం ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది. అవును. బ్రూస్ ఎల్కిన్ ఒకప్పుడు టీచర్గా పనిచేసేవారు. ఆ సమయంలో ఆయన తీవ్రమైన ఆందోళన, నిరాశతో బాధపడ్డారట. తను ఒక ఊబిలో కూరుకుపోయానని, నిస్సహాయంగా. అవును, నిస్సహాయంగా ఉన్నానని, చివరికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని రాశారు. ఆయన తన బాధను ది టెర్రర్ అని పిలిచేవారు. ఊహించుకోండి, ఆ స్థితిలో ఉన్నప్పుడు అతని స్నేహితుడు, ఒక సైకియాట్రిస్ట్ అయిన జో, అతనికొక పుస్తకమిచ్చారు. అది ఆల్బర్ట్ ఎల్లిస్ రాసిన పుస్తకం. అందులో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే సీబీటీకి సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతాలున్నాయి. ఒక నిమిషం, సీబీటీ అని క్లుప్తంగా చెప్పారు కదా, అసలు అదేంటి? అది రచయితపై ఎందుకు అంత అద్భుతంగా పనిచేసింది? మంచి ప్రశ్న. సీబీటీ వెనుకున్న ప్రాథమిక ఆలోచన చాలా చాలా విప్లవాత్మకమైనది. అంతకుముందు మన భావాలు అంటే కోపం, బాధ, సంతోషం ఇవి మన కంట్రోల్లో ఉండవు అని అనుకునేవారు. వాటంతటవే వస్తాయని. సరిగ్గా. కాని సీబీటీ ఏం చెప్తుందంటే, మన ఆలోచనలు, మన భావాలు, మన చేతలు ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడియుంటాయి. మీరు మీ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే మీ ఫీలింగ్స్, మీ ప్రవర్తన కూడా వాటంతటవే మారతాయి. ఓ, రచయితకు ఇదొక పెద్ద ఆహాలాంటి క్షణం అన్నమాట. ఖచ్చితంగా. అంటే తన ఉద్యోగం లేదా తన జీవితంలోని పరిస్థితులు తన బాధకు కారణం కాదని, వాటి గురించి తన మనస్సులో తనే సృష్టించుకుంటున్న భయానక కథలు, ఆయన మాటల్లో చెప్పాలంటే హారర్ మూవీస్, తనని నాశనం చేస్తున్నాయని గ్రహించాడు. సరిగ్గా అదే. షేక్స్పియర్ అన్నట్టు మంచి లేదా చెడు అంటూ ఏదీ లేదు, మన ఆలోచనే దానిని అలా చేస్తుంది. తనను తాను ఒక బాధితుడిగా చూసుకోవడం, నా జీవితం ఇంతే, నేనెప్పటికీ మారలేను అనే కథను పదే పదే చెప్పుకోవడం వల్లే తను ఆ ఊబిలో కూరుకుపోయానని ఆయనకు అర్థమైంది. ఈ ఒక్క గ్రహింపు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ది టెర్రర్ అనేది బయట లేదు, అది నా మనసులోనే ఉందని తెలుసుకున్నాడు.
ఈ అనుభవం నుంచే ఆయన వివరణాత్మక శైలి లేదా ఎక్స్ప్లెనేటరీ స్టైల్ అనే కాన్సెప్టును వివరిస్తారు. అవును. అంటే మనకు చెడు జరిగినప్పుడు దాన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనే దాని ఆధారంగా మన భవిష్యత్తు ఉంటుందని చెబుతారు. ఇందులో 2 రకాలున్నాయంటున్నారు. మొదటది నిరాశావాద శైలి, పెసిమిస్టిక్ స్టైల్. అవును. ఈ నిరాశావాద శైలిలో 3 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. మొదటిది చెడు సంఘటనలను శాశ్వతమైనవిగా చూడటం. ఉదాహరణకు, ఉద్యోగంలో ఏదైనా తప్పు జరిగితే నాకెప్పుడూ ఇంతే, నేనెప్పటికీ విజయం సాధించలేను అని అనుకోవటం. అంటే ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అయిపోవడం. ఇక రెండవది వాటిని సర్వవ్యాప్తమైనవిగా, పర్వైజివ్గా భావించడం. అంటే ఆ ఒక్క తప్పును జీవితంలోని అన్ని రంగాలకు ఆపాదించడం. నేను ఉద్యోగంలో ఫెయిల్ అయ్యాను అంటే నేనొక తండ్రిగా కూడా ఫెయిల్, ఒక భర్తగా కూడా ఫెయిల్ అని మొత్తం జీవితాన్ని ఆ వైఫల్యంతో ముడిపెట్టడం. ఇది చాలా ప్రమాదకరం. ఇక మూడవది అత్యంత ప్రమాదకరమైనది వాటిని వ్యక్తిగతంగా, పర్సనల్గా తీసుకోవటం. ఇదంతా నా తప్పే, నాలోనే ఏదో లోపముంది అని నిందించుకోవడం. నిజమే. ఈ 3 ఆలోచనలు కలిసినప్పుడు ఒక వ్యక్తి పూర్తిగా నిస్సహాయత అనే ఫీలింగ్లోకి జారిపోతాడు. ఇక ప్రయత్నించడం కూడా మానేస్తాడు. ఒక్క నిమిషం. ఈ లక్షణాలు వింటుంటే మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఇలానే అనిపించుంటుంది కదా, ఇదంతా నా తప్పే అని అనుకోని వారెవరైనా ఉంటారా? ఖచ్చితంగా. ఇది చాలా సహజం. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇది మన స్థిరమైన ఆలోచన విధానంగా ఒక హ్యాబిట్గా మారినప్పుడు. ఓకే. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా రచయిత ఆశావాద శైలిని సూచిస్తున్నారు. అవును. దీనికి పూర్తి భిన్నంగా ఆశావాద శైలి ఉన్నవారు చెడు సంఘటనలను ఎలా చూస్తారంటే, మొదటిది వాటిని తాత్కాలికమైనవిగా చూస్తారు. అంటే ఈరోజు బాగాలేదు, కాని రేపంతా సర్దుకుంటుంది, ఇది ఎప్పటికీ ఇలాగే ఉండదు అని నమ్ముతారు. అవును. రెండోది వాటిని నిర్దిష్టమైనవిగా పరిగణిస్తారు. అంటే సమస్యను దాని పరిధిలోనే ఉంచుతారు. నేను ఈ ప్రాజెక్ట్లో ఫెయిల్ అయ్యాను, అంతే, దీనర్థం నా జీవితం మొత్తం ఫెయిల్ అని కాదు, నేను ఇతర విషయాల్లో బానే ఉన్నాను అని అనుకుంటారు. ఇక మూడవది వాటిని బాహ్యమైనవిగా చూస్తారు. ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వడానికి నేను చేసిన తప్పులతో పాటు మార్కెట్ పరిస్థితులు, టీమ్ సపోర్ట్ లేకపోవడం వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయి అని వాస్తవికంగా విశ్లేషిస్తారు. అవును. ఇది బాధ్యతను తప్పించుకోవడం కాదు, కాదు, నిజాన్ని నిష్పక్షపాతంగా చూడటం. కరెక్ట్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. రచయిత చెప్పేది గుడ్డి ఆశావాదం గురించి కాదు, అంతా మంచే జరుగుతుంది అని కళ్ళు మూసుకోవడం కాదు. ఆయన చెప్పేది వాస్తవిక ఆశావాదం గురించి, రియలిస్టిక్ ఆప్టిమిజం. అంటే వాస్తవాలను అంగీకరిస్తూనే దాన్ని అధిగమించే మార్గాల గురించి ఆలోచించడం. సరిగ్గా. ఈ 2 శైలుల మధ్య తేడా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ప్రతిరోజు ప్రతి చిన్న సంఘటనలో ఈ తేడా రిపీట్ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు వ్యక్తుల జీవితాలు పూర్తిగా వేరువేరు మార్గాల్లో ఉంటాయి. వావ్! ఇది కేవలం మనస్తత్వానికి సంబంధించిన విషయం కాదు, ఇది జీవిత పథాన్ని నిర్దేశించే ఒక చక్రవడ్డీ లాంటిది. జీవిత పథాన్ని నిర్దేశించే చక్రవడ్డీ. ఇది చాలా బాగా చెప్పారు. అంటే మన ఆలోచనా సరళి మన భవిష్యత్తుపై అంతగా ప్రభావం చూపుతుందన్నమాట. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. అడగండి. కొంతమంది పుట్టుకతోనే ఆశావాదులుగా, మరికొందరు నిరాశావాదులుగా ఉంటారు కదా, దీన్ని మనం మార్చుకోగలమా? మంచి ప్రశ్న. జన్యుపరంగా మనలో కొంతమందికి ఆశావాదం వైపు, మరికొంతమందికి నిరాశావాదం వైపు కొంచెం మొగ్గు ఉంటుందని రీసెర్చ్ చెబుతోంది. ఓకే. కానీ అది కేవలం 25 నుండి 50% మాత్రమేనట. అంతేనా? అవును. మిగిలిన 50%కి పైగా పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. అంటే ఇదొక నైపుణ్యం లాంటిది, ఒక స్కిల్. మనం సాధన చేయడం ద్వారా మన వివరణాత్మక శైలిని మార్చుకోవచ్చు. మన నిస్సహాయత అనే అధోమురి, అంటే డౌన్వర్డ్ స్పైరల్ నుండి బయటపడి అభ్యాసం మరియు నైపుణ్యమనే ఊర్ధ్వమురి, అంటే అప్వర్డ్ స్పైరల్ వైపు పయనించవచ్చు. అవును. అయితే ఇక్కడొక సందేహం. నిజంగా తీవ్రమైన పేదరికం, అనారోగ్యం లేదా సామాజిక అన్యాయం ఎదుర్కొంటున్న వారికి కూడా నీ ఆలోచనా విధానం మార్చుకో అని చెప్పడం సరియైనదేనా? అది వారి బాధను తక్కువ చేసినట్లు అవ్వదా? ఇది చాలా ముఖ్యమైన, సున్నితమైన ప్రశ్న. రచయిత ఉద్దేశ్యం ఎవ్వరి బాధను తక్కువ చెయ్యడం కాదు, తీవ్రమైన బాహ్య సమస్యలు లేవని ఆయన అనడం లేదు. మరి ఏం చెప్తున్నారు? ఆయన చెప్పేది ఏమిటంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మనకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, మనల్ని మనం బాధితులుగా చూసుకుని
నిస్సహాయంగా మిగిలిపోవడం. 2 మన నియంత్రణలో ఉన్న ఏకైక విషయం, మన స్పందన, మన ఆలోచన, దానిపై దృష్టి పెట్టి ఉన్నంతలో ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకోవడం. విక్టర్ ఫ్రాంకెల్ మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ లో చెప్పినట్లు సరిగ్గా, మన నుండి అన్నీ లాక్కోవచ్చు, కాని ఒక సంఘటనకు ఎలా స్పందించాలనే స్వేచ్ఛను మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకోమనేదే ఈ పుస్తక సారాంశం. అర్థమైంది. అంటే మనకు జరిగే సంఘటనలను మనం నియంత్రించలేకపోయినా వాటికి మనం ఇచ్చే అర్థాన్ని, వాటి గురించి మనం చెప్పుకునే కథను మనం నియంత్రించవచ్చు. ఈ ఒక్క మార్పే మనల్ని ఒత్తిడి, ఆందోళనల నుండి బయటపడేసి మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకునే శక్తినిస్తుంది. ఖచ్చితంగా, మన కథను మార్చడం ద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే మనం నమ్మిన కథలే మన చర్యలను నిర్దేశిస్తాయి. మన చర్యలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. అవును. ఈరోజు చర్చ నుండి ఒక చివరి ఆలోచన. ఈ పుస్తకం నేను కేవలం ఒక హౌస్ వైఫ్ని, లేదా నేను అంత తెలివైన వాడిని కాదు, లేదా నేను పేద కుటుంబంలో పుట్టాను, నా జీవితం ఇంతే లాంటి కథల గురించి మాట్లాడుతుంది. హ్మ్. మనల్ని మనం పరిమితం చేసుకునే కథలు. అవును. మనలో చాలామంది తమ గురించి, తమ సామర్థ్యాల గురించి ఇలాంటి కథలనే తెలియకుండా చెప్పుకుంటూ ఉంటారు. శ్రోతలు ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ గురించి మీకు తెలియకుండా చెప్పుకుంటున్న అలాంటి నిరాశావాద కథ ఏదైనా ఉందా? ఒకవేళ ఆ కథను గుర్తించి దాన్ని వాస్తవిక ఆశావాద కోణంలోకి మార్చి చెప్పుకుంటే, ఉదాహరణకు నేను ఈ విషయంలో ఇంకా నేర్చుకోవాలి, లేదా గతంలో నేను విఫలమైనా ఇప్పుడు కొత్తగా ప్రయత్నించగలను అని మార్చుకుంటే, అది రేపటి మీ మొదటి చర్యను ఎలా మార్చగలదు? దీని గురించి ఆలోచించండి.